దెంగుండిరా, మాలాంటి సామాన్యుల దగ్గర పైసలు దెంగండి, మీ ఇంట్లో మన్నువయ్యా, మీ ఇంట్లో పీన్గిల్ల అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. మ్యాటర్ ఏంటి అంటే, గేమ్ చేంజర్ సినిమా మరికొన్ని రోజుల్లో ఫ్లాప్ కావడానికి బాక్సాఫీస్ దగ్గరికి వస్తోంది. అది కూడా మన నందమూరి బాలకృష్ణ గారి సినిమాకి పోటీగా వస్తుందన్నమాట. ఈ గేమ్ చేంజర్ సినిమా మన శరణమన్నయ్యది. అయితే ఇదంతా బాగుందిరా నాయన అనేటువంటి సమయంలోనే ఈ గేమ్ చేంజర్ సినిమాకి కుదాలుగా రేట్లు అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్. సినిమా టికెట్స్ రేట్స్ అన్నమాట. బెనిఫిట్ షోల కంట దాదాపు ఒక్క టికెట్ ప్రైస్కి 600 రూపాయలంట. అలాగే బెనిఫిట్ షో అయిపోయాక నెక్స్ట్ డే సినిమా రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఒక్క టికెట్ 400 రూపాయలంట. అది బాల్కన్ టికెట్. ఇక మధ్యలో టికెట్ 350. అలాగే కింద ఇన్ఫా సీట్లు ఉంటాయి చూడండి, అందులో 100 రూపాయలంట. సో ఈ విధంగా రేట్లు పెంచితే ఎవడు చూస్తాడు చెప్పండి ఫ్రెండ్స్ సినిమాని. పుష్ప 2 సినిమాకే రేట్లు గుదాలు పెంచిర్రా నాయన అంటే, ఇప్పుడు ఈ ఎలాంటి ఫ్యాన్ బేస్ లేని మన శరణం అన్నయ్యకి టికెట్స్ రేట్ సైట్స్ పెంచి మనలాంటి మిడిల్ క్లాస్ ప్రజల దగ్గర అయితే ఈ మూవీ టీం వాళ్ళైతే గుదాలుగా రేట్లు పెంచి అయితే మన దగ్గరికి వెళ్ళి అయితే పైసలు అయితే దిగుతున్నారు ఫ్రెండ్స్. అయితే ఇదంతా చూసినటువంటి కొంతమంది ఏమంటున్నారంటే, ఎవడికి ఉపయోగం రా ఈ గేమ్ చేంజర్ సినిమా అసలు అని కొంతమంది అయితే అంటున్నారు. అలాగే ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ షార్ట్స్లో నాకు దిల్ మాయ అయితే కనబడుతూ ఏమన్నాడంటే, ఈ దొర నేను తీసినటువంటి సినిమాల్లో ఎక్కువ అయితే ఏ సినిమాకి 50 సినిమాలు తీశాను నేను, ఎక్కువ బడ్జెటే పెట్టలేదు, ఈ గేమ్ చేంజర్ సినిమాకే బడ్జెట్ పెడుతున్నాను అని చెప్పి ఓవర్ బిల్డప్ గప్పాలైతే కొట్టాడనమాట. అయితే దాని కింద అందరూ కూడా ఏమంటున్నారంటే, బడ్జెట్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోనరా, టికెట్లు రేట్లు తగ్గించి మాకు సినిమాని అందించండి, అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం మేము సినిమాకి వెళ్తాము. బడ్జెట్ గుదవలుగా పెడితే ఎవరికి లాభం అసలు? మీకే లాభము, మీకే లాభం. అది పైసలు మాకేం లాభం లేదంతా, మా పైసలే మీకు దెంగబెట్టుడు అవుతాయి అని కొంతమంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, మన శరణమన్నయ్య బాలకృష్ణ గారికి పోటీ ఏంటి, మన బాలకృష్ణ గారి రేంజ్ ఎక్కడ, ఈ శరణమన్నయ్య రేంజ్ ఎక్కడ? 10వ ఫ్లోర్ బిల్డింగ్కి 1వ ఫ్లోర్ బిల్డింగ్కి అంత తేడా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య అని ఇంకొంతమంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్. అలాగే సంక్రాంతికి వీళ్ళిద్దరి సినిమాలు పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. ఒకటేమో మన బాలకృష్ణ గారిది డాకు మహారాజ్, అలాగే మన శరణం అన్నయ్యది గేమ్ చేంజర్ సినిమా. ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయని ఆ వెంకటేష్ తాత అయ్యేదైతే ఉన్నదన్నమాట. ఆయన సినిమా వచ్చిన అంత ఎవరు డేకడు కానీ ఇద్దరి సినిమాలే డేక్తారు. అందులో ఫస్ట్ ప్లేస్లో అయితే మన బాలకృష్ణ గారే ఉంటారు. మరి ఈ విధంగా గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏమవుతుంది అనేటువంటిది అయితే చాలా విషమంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ట్రైలర్ కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయితే అవ్వలేదు. ఏదో ఉంది అంటే ఉంది ట్రైలర్ తప్ప, సినిమా చూడాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అయితే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు అయితే అస్సలు అనిపించలేదన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పేది లాస్ట్ ఏంటి అంటే, ఈ విధంగా వీళ్ళు రేట్లు పెంచుకుంటా పోతుంటే మనలాంటి కూలీ న్యాలీ చేసేటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటిది అయితే నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు వాళ్ళు మేస్త్రి పనికి ఆ షాప్లోనో ఈ షాప్లోనో పని చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి సాయంత్రం అయితే ఎంత వస్తుంది జీతము, 300 400 ఈ విధమైన అమౌంట్ అయితే వాళ్ళకైతే వస్తాయి. ఆ అమౌంట్ తోటి సినిమా థియేటర్కి వెళ్తే ఒక్క రోజులో ఆ అమౌంట్ మొత్తం అక్కడే అయిపోతాయి. సో ఈ విధంగా ఈ మూవీ టీం వాళ్ళు కూడా కొంచెం చూసుకొని రేట్లు తగ్గించి పెడితే బాగుంటుంది అనేటువంటిది అయితే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విధంగా రేట్లు పెంచితే ఎవడు సినిమాని డేకడు. మా అంటే ఒక 15 రోజులు చూస్తారు, తర్వాత ఓటీటీలో వస్తారా నాయన, దాంట్లోనే చూద్దామని అందరు కూడా ఫిక్స్ అవుతారనమాట. మరి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. మరి సరే ఉంటా, సైనింగ్ ఆఫ్, బాయ్.